రేవంత్ రెడ్డిని మార్చేస్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడుతున్నారు, అమెరికా నుంచి రాగానే రిజైన్ చేపిస్తున్నారు, బయలుదేరారు. అమెరికా నుంచి ఆపేసి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అనుకరమన్నాడు. అవును, కొండా సురేఖ పేరు పెట్టి చేసేసి ఇప్పుడు అర్జెంట్ గా రేపో మాపో ప్రమాణ స్వీకారం మార్చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కథనం. వీళ్ళే నిన్నటి నుంచి అదే కదా, ఇదే ఈ బీఆర్ఎస్ కి అనుకూల మీడియా అంతా ఈ రకంగా చేయటం, దీనికి వైసీపీ కూడా వంతపాడటం. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా 20T అనేది జట్లింగానే తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా ఉంది సార్, ఎందుకు ఉంటుంది? వాళ్ళ అంత అవసరం ఏముంది? ఏం తప్పులు జరిగినాయని, చేయాలి? ఇప్పుడు మార్చుతారు, ఎవరిని తీసుకొస్తే పార్టీని బతికిస్తారు చెప్పండి? ఉత్తమని పేరు పెడుతున్నారు, ఏమైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టానుసారం. ఎందుకంటే వర్గాలని గ్రూపులు తయారు చేయాలి కాబట్టి ఊరినే వాళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళ బీఆర్ఎస్ కోసం, కేటీఆర్ కోసం, హరీష్ రావు కోసం రాహుల్ గాంధీ ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చాలా? మీకోసం, మీకేమన్నా కడుపులో మంట తీర్చడం కోసం వాళ్ళు మార్చాలా? పోనీ ఇవాళ బీఆర్ఎస్కి డి అంటే డి అని మాట్లాడగలిగే వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్లో ఎవరన్నా మాట్లాడుతున్నారో? పోనీ రేవంత్ రెడ్డి కంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డిని తీసేసి పలానా అతను పెడదామని వాళ్ళు ఎవరన్నా 2.5 ఏళ్ళలో మీరు ఏమన్నా వాయిస్ చూసారా? ఇవాళ కష్టార్జితం రేవంత్ రెడ్డిదే కదా. గత 5 ఏళ్లుగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం మూలానే కదా నాయకుడిగా వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యింది. గత 2 ఏళ్లుగా తను ఒంటరి పోరాటమే చేస్తున్నాడు, కానీ పార్టీలో ఎవరన్నా సపోర్ట్ ఉందా? మంత్రులు కూడా అయ్యారు అందరూ. ఇవాళ మంత్రులైన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి పుణ్యాన్ని అయ్యారు, కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ ఫేస్ వాల్యూతో గెలిచిన వాళ్ళేం కాదుగా. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా మీరు నిలబడ్డారు, మీ ఫైటింగ్కి ఎవరు లేరు కదా. కానీ వాళ్ళు అట్ట అంటలేదుగా. వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు, గత 10 ఏళ్ళు మీ అంతర్గత డీల్ కల్వకుంట్ల కుటుంబంతో ఉందా లేదు ఇవాళ మంత్రుల్లో సగం మందికి? అవి ఆత్మవంచన లేకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం కూడా ఆలోచిద్దాం. ఇవాళ మేము పోటుగాళ్ళం ఇటుగాళ్ళం అంటే మీరు 10 ఏళ్ళు మీరు కల్వకుంట్ల సంఖలో దూరినప్పుడు ఏమైంది మీ పోటుతానం? మీరు కొల్యూడైపోయి మీరు రాజకీయాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా మీ వ్యక్తిగతంగా బీఆర్ఎస్తో చేరినప్పుడు మీ ఇదేమైంది? ఇంటిగ్రిటీ ఏమైంది? ఆ రోజు మీరు ఏమైనా ఫైట్ చేశారా? డి అంటే డి అని మాట్లాడారా? తిట్టారా? భయపడి ఇళ్లలో దాక్కున్నారు కదా. గాంధీ భవన్కి వచ్చారో ఎవరన్నా? సావోరేవో అన్నాడు, కేసులు పడ్డాడు, తిట్టాడు, ప్రజల వ్యతిరేకతని కూడగట్టాడు అనుకూలంగా. అది సెంటర్ పోల్ అయ్యాడు కాబట్టి అనుభవిస్తున్నాడు పదవిని. కానీ ఇప్పుడు దించాలని కదా ఏమొచ్చింది వాళ్ళు దించేది? అల్ల కులాలు ఉంది, ఈయన అమెరికా వెళ్ళాడు, రాహుల్ గాంధీ రాగానే అయిపోతుందా? 20T అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చైతే 20T జిందా తెలిసి మాత ఏడ్స్ ఇప్పుడు చేయొచ్చుగా. చేసేదేదో ఉమ్మడి ఇది కదా, సంయుక్తమైన ఇంట్రెస్ట్ కదా, కామన్ ఇంట్రెస్ట్ కదా క్యాబినెట్ది. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చేద్దామని మీ తెలివితేటలుంటే ప్రదర్శించండి, అక్కడ చెప్పండి ఈ రకంగా చేసి మనం చేద్దామని. అందరూ సీనియర్ మంత్రులే కదా చెప్పుకునేవాళ్ళు. మీరు వెళ్ళి చెప్పండి, మీ బాధ్యత ఉంది కదా. లోపల అంతర్గతంగా తలుపులు వేసుకుని చెప్పండి, ఇది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనం నెక్స్ట్ గెలవలేము, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. అంటే ఇప్పుడు పోనీ మీరు పేర్లు ఇక్కడ ఉదయం చదువు ఒకళ్ళ మనిషి తను తీసి ఇంకోళ్ళు పెట్టామనుకోండి, ప్రతిమ వాళ్ళు రేపొద్దున ఎంతకంటే గొప్పగా చెబుతాను, వాళ్ళకి ఏం తెలియదు, నాకు బాగా తెలిసిన ఇంకొకడు అనడా? ప్రతి ఒక్కడు మేధావే కదా. అంటే పదవత్తేనే మీ మేధావితనం ఉపయోగపెడతారు, మీ తెలివితేటలు ఉపయోగపడుతుందా? ముఖ్యమంత్రి పదవి అనేది అంత ఇంటర్ప్రాయం అనమాట. ముఖ్యమంత్రి పదవి వస్తేనే మీ తెలివితేటలు చూపించి మీరు చేసేస్తారు. మీకు గత 48 గంటల నుంచి తీవ్రంగా కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి దిగిపోతాడని సోషల్ మీడియా ప్రచారం? గత 2 రోజులుగా లేవనేని రమేష్ కొడుకుది ఒక నడపటం నేరేటివ్స్, తర్వాత రేవంత్ రెడ్డి వైఫల్యం, అన్నిటికీ రేవంత్ రెడ్డి చూడండి సెంటర్ పాయింట్ గా. అది అయిపోయినా రేవంత్ రెడ్డి అక్కడేమో విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదనేది మీడియాలో, ప్రధానమైన మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. అసలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది కదా. అదేనేది ప్రధానమైన మీడియాలో ఆయన సెక్రటరీ అఫీషియల్ గా మాట్లాడింది. దాన్ని కాదు వీళ్ళు అందరూ కావాలని లీకులు ఇచ్చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా కాదు ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారు, నువ్వు తక్షణమే వదిలిపెట్టి, రాహుల్ గాంధీ చెప్పాడు, ఆదేశించాడు, నువ్వు తక్షణమే వెనక్కి వెళ్ళిపో, నీ టైం అయిపోయింది, నేను మార్చేస్తున్నాము, నువ్వు అమెరికా వెళ్ళడానికి వీలు లేదు అన్నాడని చెప్పి అన్నాడు. అందుకనే వెనక్కి వచ్చేస్తున్నాడని వికృతమైన కథనాలన్నీ వండి వాచడం. అనే సునకానందం అంటారే, సుకుచిమద్రం, సొంత పిసుక్కుని సంతోషపడటం, ఇటువంటి భావదారిద్ర్యం అంతా తయారయ్యింది. కనీసం పేరుకేమో మేము విదేశాల్లో చదువుకున్నాం, మాకు అంతా ఎంత అంటారు, కనీసం సంస్కారం కూడా లేదు వీళ్ళకి. ఏం మాట్లాడుతున్నాం? రాజ్యాంగపరంగా, చట్టపరంగా, సామాజికంగా మనం ఎంత హుందాతనంగా ఉంటే మన సమాజం ఆశీర్వదిస్తుంది అనేది లేదు. వీళ్ళ అమ్మమ్మ ఒకటి సొత్తులాగా అధికారం అంటే మా కుటుంబ ఆస్తి, తెలంగాణ అంటే మా అమ్మమ్మ ఒకటి సొత్తు, మా తాతల ముత్తాతల ముళ్ళు అన్నట్టు వీళ్ళు బావదారి ఇష్టానుసారం వెర్రవీగిపోవటం.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు రేవంత్ రెడ్డి గారిని ఒక్కరినే వెనకరం ఉంది, ఆయనతో పోయిన టీము అధికారుల టీం ఉంది కదా, వాళ్ళని మాత్రం అలౌ చేసింది. ఈ కారణం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు దాని వెనక అంటే ఆయన షెడ్యూల్ కరెక్ట్ గా ఇవ్వలేదు అని. షెడ్యూల్ కాదు, మనకు తెలిసింది ఏంటంటే ట్రంప్ను కలవటానికి ప్రయత్నం చేశాడు. ఆ ట్రంప్ను కలవటం వీళ్ళకి ఇష్టం లేదు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కలవటం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి ఏదో పొలిటికల్ స్ట్రాటజీలో వాళ్ళకి ఏదో సమాచారం అందింది, అందుకని వద్దన్నారు అనేది సమాచారం. ధర్మపురి అరవింద్ ఏమో భారతదేశ వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి ఫండింగ్ రైజ్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఆయన ఆరోపిస్తారు. సరే, అతని ఆలోచనలు ఆ రకంగా చెప్పాడంటే మన తెలుగువాడు అంత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం గొప్పగా నేను ఫీల్ అవుతా. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఫండ్స్ కూడా అంతర్జాతీయ శక్తిగా ఒక మనిషి తెలుగువాడు పెరగడం అంటే ఏటన్నా కానివ్వండి. ఇప్పుడు వాళ్ళ భావాలను బట్టి నేను ఏకీభవించడం కాదు, కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేస్తాడా? వాళ్ళు అంటారు, ఇదేమైనా అంటారు, దానికి ఏముంది, ముడితో నవ్వుతారని జనాలు ముడితో నవ్వుతారని కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఏం మాట్లాడతాం, ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? నోటికి అవాకులు చవాకులు మాట్లాడటం అని. నీకు ఎంపీ అనే పదవి ప్రజలు ఇచ్చింది, బాధ్యత ఉండాలిగా. పార్లమెంటు సభ్యుడిగా దేశం మొత్తం ఏపు చూస్తున్నావు, పార్లమెంటు సభ్యుడు మాట్లాడితే నీ రేటింగ్ల కోసం వ్యూవర్షిప్ కోసం అంత చీప్గా మాట్లాడాలా? హేతుబద్ధత ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. నీకు ఉందాతనం ఉంటే నువ్వు నాయకుడిగా ఎలివేట్ అవుతావు, పెరుగుతావు గొప్పగా మాట్లాడితే. ఆ భాష ఏంటి? అంతర్జాతీయ కుట్రలో జరిగిపోతావు అంటే నువ్వేదో నువ్వు ఊరినే 10 మంది చిల్లరగాళ్ళకి సంతోషపడటానికి ఉంటుంది, కానీ సభ్య సమాజం ఎవరో కూడా నిన్ను బేషాన్రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినందువల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డ్యామేజ్ ఏంటి? ఒకవేళ అక్కడ కలిసారు, ఇప్పుడు ఇక్కడ ఏదో ట్రంప్ పేరు మీద ఏదో పెట్టారు, ఒక టవర్స్ అని పెట్టారు ఎంబసీ దగ్గర, కాన్సులేట్ దగ్గర. ఆయన అప్పుడు ట్రంప్ రియాక్ట్ అయ్యాడు ఖాతాలో, అదేదో మొత్తం మీద చూపించేదో ఈయన కలవాలనుకుంటున్నట్టున్నాడు. దానివల్ల నష్టం ఏంటి కేంద్ర ప్రభుత్వానికి? లేకపోతే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి అక్కడికి వెళ్తే ఏమన్నా మాట్లాడితే ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ ఏమైనా మాట్లాడతాడని భయం ఉందో మరి. ఏమో మరి మనం ఏం ఊహిస్తాం? మరి వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఐబీ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో మనకి తెలియదు. మనకి తెలియకుండా మాట్లాడితే ఊరినే ఊహాజనితమైన పద్ధతిగా ఉండదు, వ్యక్తిత్వ వర్ణాల కింద వస్తుంది. వీళ్ళు ఏంటంటే అదేమంటే నల్లధనాన్ని తరలిచ్చేస్తున్నారు అని చెప్పి మొన్న ఈ మధ్య అక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారని చెప్పి కొంత వార్తా కథనం, చైనా అని చెప్పి రకరకాల కథనాలన్నీ వండి వార్చడం. మరి ఈ 10 లక్షల కోట్లు మినిమం మరి కాళేశ్వరంలో దోసుకుని మొదలెడితే, ధరణిలో దోసుకుని మొదలెడితే మీరు అందరూ ఎన్ని లక్షల కోట్లు తరలిచ్చారు? దుబాయ్లో విల్లాలు మొదలెడితే, లండన్లో విల్లాలు, లండన్లో ఆస్తులు తెలీదా? ఏ కుటుంబానికి ఎంత ఉందో లండన్లో విల్లాల నెంబర్లతో సహా చెప్పొచ్చు ఇక్కడ ఎవరెవరికి ఉందని. సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలీదా? బుర్జ్ ఖలీఫాలో ఇల్లు నెంబర్లతో సహా చెప్పొచ్చు. ఏది ఓపెన్ సుబ్బారావు గారు, మన జీవితాలు అన్నీ కూడా ఇవాళ తెరిచిన పుస్తకాలు. నాకు తెలియదు అని అనుకుంటాం. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీటేంటి గురించి ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డి గారికి కళ్ళు నెత్తికెక్కినాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అని ఒక ఆవిడ, ఎవరు సుస్మిత పేరు, చాలా దుర్మార్గం. స్థాయి మరిచి మాట్లాడటం, స్థాయి మరిచి ఏంది అసలు వీళ్ళ మిడిసిపడతాను ఏంటి? వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత రాష్ట్రంలో? వీళ్ళ కాన్స్టిట్యున్సీ దాటికి వీళ్ళు ఎవరో తెలుసా? అసలు ప్రతి ఒక్కరు ఉండాలి కదా, కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. పార్టీ గౌరవం, మన పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. ఏ పార్టీ అయినా ఇప్పుడు ఎవరికైనా పార్టీ బతికితేనే వాళ్ళు నాయకులుగా బతుకుతారు. పార్టీకి నష్టం జరిగే పనులు కదా వీళ్ళు చేసుకుంటుంది. కూర్చొని కొమ్మని నరుక్కుంటమే కదా, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టే కదా వీళ్ళు చేస్తుంది. అంత సంస్కారహీనంగా ఉంటే ఎట్టాగండి? ఇవాళ ఉండొచ్చు, రేపొద్దున ఇంకోళ్ళు రావచ్చు. పార్టీ అనేది బలంగా ఉంటే, చెట్టు బలంగా ఉంటే 10 మంది పక్షులు వచ్చి వాళ్తాయి, 4 కాయలు అయితే అందరూ తింటారు. కూర్చున్న చెట్టు నేను తల్లి లాంటి చెట్టును నరికేసుకున్నట్టు ఇంత దుర్మార్గంగా, ఇంత అనాగరికంగా మాట్లాడటం, బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం ఎవరికి వాడే ఏమన్నా తీరే. దాని మీద షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, తెలుగు జాతి భావదారిద్ర్యానికి లోనైపోయింది, వారసత్వానికి, ఈ కుటుంబాల బానిసత్వానికి బాగా అలవాటు పడిపోయింది. వీళ్ళ వ్యక్తిత్వాలు కోల్పోయారు, ఆత్మగౌరవం అనే దాన్ని కోల్పోయారు. మళ్ళీ మహానుభావుడు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు మళ్ళీ ఒకడు పుట్టుకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం అనేది తట్టి లేపేటట్టు ఉంటే దాకా ఇది కుదిరేదట్టు లేదు. లేకపోతే ఇదేం పద్ధతి అండి సుబ్బారావు గారు? అసలు ఎంత వెళ్తానండి? పార్టీ గౌరవం, రేపు పొద్దున మన శత్రువుని ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా ఉండాలి, మనం కలిసి ఉండాలి, పార్టీ గౌరవం పెంచాలి, ప్రజల్లో మమేకం అవ్వాలనే బాధ్యత ఉండాలి కదా అందరికీ. తప్పు ఉంటే ముఖ్యమంత్రి తప్పులు లేవని కదా ఉంటాయి. ఉన్నప్పుడు మీరు పరిష్కరించుకోవాలి, కూర్చొని పరిష్కరించుకోవాలి.
మీకు హైకమాండ్ ఢిల్లీలో ఉంది, ఇక్కడ కూర్చోండి. మీకు ఒక అబ్జర్వర్ ఉన్నారు ఇక్కడ ఢిల్లీ నుంచి అంటే ఆవిడ అనేది ఏంటంటే ఒక రేవూరు ప్రకాష్ రెడ్డిని ఎందుకు ప్రకటిస్తారు పరకాలకి, మిగతా కాన్స్టిట్యూన్సీలు అన్నింటిలో ప్రకటించచ్చు కదా. మిమ్మల్ని అడిగి ప్రకటించాలా? ప్రకటిస్తారు. నువ్వెవరు అసలు? జిల్లా మీ సొంత సొత్తా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటో మిడిచిపడతాను? మీరు ఏ వ్యాపారాలు చేస్తే మీకు అన్ని వేల కోట్లు వస్తున్నాయి? మీ గత చరిత్ర ఏంటి? మీ కంపెనీలు ఏ కంపెనీలు పెడితే మీ వరంగల్లో మీకు అన్ని ఆస్తులు వచ్చినాయి? నేను అడిగేవాళ్ళు లేక? అంటే పార్టీలో ఎవడో కూడా బాధ్యతగా సపోర్ట్ చేసి ఒక ముఖ్యమంత్రిని నిలబెడదాం. ముఖ్యమంత్రి నాకు రేవంత్ రెడ్డి కాదు, ప్రభుత్వాన్ని నిలబెట్టడం. ప్రజల్లో మనం గౌరవం పొందాలనే బాధ్యత ఎవరిలో లేకపోవటం మూలని ఇష్టానుసారం ఇదవటం, తక్షణమే చర్యలు తీసుకోకపోవటం. ఇప్పుడు ఆవిడ కూడా నేను అనుకుంటాం మీనాక్షి నటరాజన్ గారు హానెస్ట్ అవ్వచ్చు, కానీ వీటిలో వైఫల్యం చెందుతుంది ఆవిడ. వీళ్ళని కంట్రోల్ చేయటంలో మరి ఆవిడ ఉండి కూడా ఉపయోగం లేనట్టు అనుకోవాలి. ఆవిడ ఉండి భయపడాలి కదా అందరూ. ఇటువంటి స్కోప్ ఇవ్వకూడదు కదా, ఆరోపణలు చేసే స్కోప్ ఇవ్వకూడదు. తక్షణమే ఆరోపణలు చేసిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీస్ రిప్లై ఏమి ఇచ్చారంటే, ఆవిడ చేసిన కామెంట్లు వ్యక్తిగతం, మా కూతురు చేసినవి, నాకు ఆ కామెంట్కి సంబంధం లేదు. ఎందుకు ఆ తప్పు మాటలు మాట్లాడాలి? దమ్ముంటే నేనే మా అమ్మాయి మాట్లాడింది సవ్వేనా అనాలి. మరి నీ ఇంట్లోనే కూర్చుంటా, నీకు అనుకో, నీ కూతురుగా సేల్ అవుతా, ఓ ముఖ్యమంత్రిని అంటామంటే నీకు బాధ్యత లేదా? నువ్వు క్షమాపణ చెప్పు. నా కూతురు మాట్లాడిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి బహిరంగ ఎందుకు మాట్లాడవు? నువ్వు ఖండించావా నీ కూతురు మాట్లాడిన భాషనే? బాధ్యత లేదా నీకు ఓ మంత్రిగా? నాకు కాదు, వ్యక్తిగతంగా మాట్లాడిందంటే నువ్వు అటెస్ట్ చేసినట్టేగా మా భాష కరెక్టేను అని ఏం మాట్లాడతావు? అంటే ఆవిడ అమ్మాయి మాట్లాడిన దానికి నాకు సంబంధం లేదు. సంబంధం లేదంటే నీ కూతురు కాదా? నీ ఇంట్లో ఉండలేదా? ఇది ఎందుకు ఆత్మవంచిన మాటలు? ఈ దొంగ తిరుగుడు వ్యవహారాలు తెలివితేటలు అంటారు దాన్ని, అది రాజకీయం అంటారా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్, ఎక్కువ మంది ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉండే కాంగ్రెస్ కాదు పచ్చ కాంగ్రెస్ అంటున్నారు. దానికి ఏమంటారు? ఏదో ఒకటి అనుకోని వాళ్ళు అనుకునే భావదారిద్రులు 100 మంది ఉంటారండి. ఏడిపోయి ఆనందంగా బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది, నవ్వు ఆనందంగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవడు ఆనందం వాడిది అన్నట్టు. ఇప్పుడు కొంతమంది మీరు చూడండి, ఎంతసేపు డబ్బు ఉండాడి మీద పడి ఆడవటమే వాడి భావదారిద్ర్యం తప్పించి మనం ఎట్ట బాగుపడదామని ఎవడో ఆలోచించడం. యూట్యూబ్లు పెట్టుకుని జర్నలిస్టులు గాను మేధావులు గాను మీరు చూస్తూ ఉంటారు కదా, అమరవీరుల స్తూపం దగ్గర నిలబడటం, డబ్బు ఉండాడిని అలా తిట్టడం, ఇంటి పేర్లు పెట్టి తిట్టడం, కులం పేర్లతో తిట్టడం, చంద్రబాబుని తిడతాం, రేవంత్ రెడ్డిని తిడతాం, ఎవడ అధికారం ఉంటే వాడిని తిడతాం. అసలు తెలంగాణలో చీమ చిట్టుకుమన్నా కానీ రేవంత్ రెడ్డి గారితో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకురావాలి. మొన్న 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం మీద పడి ఏడిచిన మాట వాస్తవం. ఎందుకంటే చిల్లర ఏడితేనే కదా చిల్లర వచ్చేది వీళ్ళకి. ఇప్పుడు తమిళనాడులో కొంతమంది ఉంటారు, ఎవరైనా చనిపోతే కిరాయికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. బంధువులు ఎవరు ఏడవరు, వీళ్ళని తీసుకెళ్ళి ఏడిపిస్తూ ఉంటారు అక్కడ కూర్చుని. వాళ్ళకి ఆ పూట కూలి ఇస్తారు. అట్లా ఈ బ్యాచ్ కూడా ఇటువంటి బ్యాచ్. ఎవడ అధికారులు ఉంటే ఆడి మీద ఏడుస్తూ ఉంటే ఏదో చిల్లర వస్తూ ఉంటుంది. సాయంత్రానికి ఎవడో పడుతాడో ఆ బతికి సాయంత్రానికి క్వార్టర్ బిర్యానీ వస్తుంది బతికి. మీరు అనేది ఆ యూట్యూబ్ బ్యాచ్ చెప్తున్నారు, నేను అనేది అఫీషియల్ గా. పొలిటీషియన్స్ కూడా అంతే, వాళ్ళకి కూడా కడుపు మాట. ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నాడు ఎప్పుడు కూడా ఒకటి మీద పడి ఆడవడండి. ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నాడు ఎప్పుడు కూడా. శత్రువుల్లో కూడా లోపాలుంటే నువ్వు సరి చేసుకోమని చెప్పే పెద్ద ఉన్నతంగా గొప్పగా ఉంటారు. లేదా సమాజం రాష్ట్రం బాగుంటుంది, ప్రభుత్వానికి మనం మంచి సలహాలు ఇస్తే మన రాష్ట్రం మనం బాగుపడాలి, ఎవరు అధికారంలో ఉంటే కూడా మన రాష్ట్రం బాగుపడాలని మంచి సలహాలు ఇస్తారు. అంతేగాని ఇట్లా గోతులు తాగటం, వ్యక్తిత్వ హననాలు చేయటం, చిల్లరగా మాట్లాడటం, హేళన చేయటం, కడుపు మాటలు మాట్లాడటం. 10 ఓట్లు పడతాయి ఇట్లా ఏడ్చే వాళ్ళకి. పచ్చ కాంగ్రెస్ అని, ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అనేవాడికి 10 ఓట్లు పడతాయా? వీళ్ళ మూలాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? కానీ వాళ్ళు లీడర్లు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒకవైపు, ఎన్ని పార్టీలు మారాడు? నీకు కాంగ్రెస్ పార్టీ నీ సొంతం ఎట్ట అవుతుంది? ఎన్ని పార్టీలు మారావు? నీకుండా ఇదేంటి? రేవంత్ రెడ్డి కాదు అంటాను, నీకుండా అర్హత ఏంటి? నువ్వు అవకాశవాదంగా ఎన్ని పార్టీలు మారావు? నీ కాంగ్రెస్ ఓన్ చేసుకునే హక్కు నీకెక్కడదే? కాంగ్రెస్ లో తీసుకొచ్చేటప్పుడు హామీ ఇచ్చారని కదా, ఇస్తారు. నువ్వు ఎందుకు వచ్చావు? వచ్చినప్పుడు ఇవ్వాలని ఉందా రూలు? వెయిట్ చేయి. యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండాలి అంతే. ధర్మరాజు దగ్గర మీరు సీన్ చూసి ఉంటారు కదా, పడక సీను. యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా అని.
రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాల 6 నెలలు ఏం చెప్తున్నాడు టైం, నేనే ఉంటాను ఇప్పుడు సీఎం గాని, వీళ్ళందరికీ నువ్వెవరు చెప్పడానికి, అది రాహుల్ గాంధీ చెప్పాలంటాడు రాజగోపాల్ రెడ్డి. నువ్వెవరో కాదంటానికి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి మంత్రి అవ్వాలని కోరిక అట్ట ఉంది, ఆయనకి 10 సంవత్సరాలు 6 నెలలు ఉండాలి అనేది నమ్మకం ఉంది అంటాడు. అనకూడదు నువ్వెవరు అంటానికి, అల్టిమేట్ గా తేల్చాల్సింది హైకమాండ్ కదా. అనుకోనివ్వండి, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు, నువ్వెవరో కాదంటానికి. అసలు నువ్వెవరో సొంత నాయకుడిని అవమానం చేయడానికి అక్కడే మీ వీళ్ళ లోపాలు, వీళ్ళ బలహీనత, వీళ్ళ చేతకాంతనం తెలిసిపోతాను. అసలు ఏంటి అంటారు ఇప్పుడు? ఆయన ఏమో నేను మరో జీవన్ రెడ్డి అవుతాను అంటున్నాడు చిన్నారెడ్డి గారు. ఆయన అయ్యేవాడైతే ఇప్పుడు ఇట్ట ఎందుకు ఉండేది? అంత జీవన్ రెడ్డి అయితేనూ వీళ్ళైతే ఏమీ అవదండి, అది చిరిగిపోయిన చీటి చిన్నారెడ్డిది. అతను అప్పటికే అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారండి. అతను ప్రజానాయకుడు కాదండి. ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు పనిచేశాడు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాయిస్కి ఎప్పుడు మాట్లాడాడు? ఇతను ప్రెస్ మీట్ పెడితే జనరంజకంగా 10 మంది ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారా? జీవన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కాదు, జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే 10 ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారా? వ్యక్తిత్వం మంచిగా అవ్వచ్చు, క్యారెక్టర్ అతను అవినీతి పరుడు కాదు, మచ్చలేని వ్యక్తి, అవన్నీ పక్కన పెడదాం. నాయకత్వ లక్షణాలు ఉండాలి కదా. వీళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్లు కదా. చిన్నారెడ్డి గారు కాదండి, కృష్ణానగర్ లో చాలా మంది ఒడ్డు పొడుగు 6 అడుగులు ఎత్తుండి చిరంజీవి కంటే బాగా అందంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఎన్టీ రామారావు కంటే ఉండేవాళ్ళు పాండి బజార్లో చాలా మంది ఉండొచ్చు. లేకపోతే నేను ఎన్టీ రామారావు నాకేం తక్కువ అద్దం ముందు నిలబడి ఊహించుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. పాండి బజార్లో కృష్ణనగర్లు ఉండేవాళ్ళందరూ ఎన్టీ రామారావులు, చిరంజీవులు, మహేష్ బాబులు అవరు కదా. చెప్పకోట్లింగాలు, బోర్లింగాలు ఆ జాబితాలో ఉన్నారు అంతే. మీరందరూ అదే జాబితా. గాంధీ భవన్ లో అందరూ ఊహించుకునే వాళ్ళు మీరు ఒకటి. అదృష్టం తలుపు తెరితే మీరు నాయకులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు. మీరు పని చేయండి. ఇప్పుడు ఆ జాబితాలో పోచారం కూడా ఉన్నారా? ఈ మధ్య పోచారం గారు నేను టీఆర్ఎస్ పార్టీ లేకపోతే అన్నం తినేవాడిని కదా అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతని గురించి నిజామాబాద్ జిల్లాలో అందరూ చెబుతారండి. తెలుగుదేశం పార్టీ నుంచి అతను ఎట్టా వచ్చాడు ఏంటి అనేది. అతను వయసుకి హుందాతనం ఉండాలి. వచ్చాము గౌరవంగా ఉండాలి, వయసు వచ్చేసింది, మనం ఏంటి అనేది ఉండాలి. మరి ఆదర్శంతో నాయకుడిగా చెప్పుకుంటుంటారు. చెప్పుకోవచ్చు, పంచి కట్టుకుని మంచిగా ఒడ్డు పొడుగు పొడవుగా ఉంటే ప్రతి ఒక్కరు మహానేతం చేయలే పంచి కట్టుకున్నాడని. ఒక లంపెన్ ఒక బందిపోటుని ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడిని, దోసుకుని కుటుంబాలు లక్షల కోట్లు దోసుకుని వ్యవస్థలను నాశనం చేసినాడు మహానేతను కీర్తించట్లా పంచి కట్టుకున్నాడని. పంచి కారణంగానే ఇదంతా వచ్చిందండి. అంతే కదా, ఆ పంచి కట్టడంలోనే మోసం ఉంది. అట్టాగే వాళ్ళు పంచి కట్టుకుని ఒడ్డు పొడుగుండి పైన మంచి కండువ వేసుకుని బాగుంటే ఎన్ని గోముఖ వ్యాఘ్రాలు. మరి ఏంటి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడేమో నాకు బీఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టింది, లేకపోతే తెలుగుదేశం పెట్టలేదా? జీవితం ఇచ్చిందని చెప్తారు. తెలుగుదేశం పెట్టలేదా? తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడవు నువ్వు? ఆయాచిన ఆ మాటలు ఎందుకు? బావదారిద్రపు మాటలు. నీ తెలుగుదేశమే నీకు పుట్టుకిచ్చింది. నేను నిజంగా కృతజ్ఞత ఉండి తెలుగుదేశాన్ని కూడా మాట్లాడవచ్చు కదా. ఎందుకు ఆ బానిస మాటలు ఎందుకు? కలవకుండా కుటుంబానికి బానిసలాగా మారిన మాటలు అంటే ఇప్పుడు రేపు పొద్దున ఇంకో ప్రత్యామ్నాయం ఏమి లేదు సుబ్బారావు గారు. బీఆర్ఎస్ ఒకటే ఉంది ఇక్కడ కళ్ళ ముందు. బీజేపీ వీళ్ళు ఊహించినట్టే అక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు, అది జీరోలోనే ఉంది. కాబట్టి ఇది ఏమన్నా తేడా వచ్చి మునిగిపోతుంది అనుకోండి, గబుకున్నట్టు దాటాలంటే ప్రత్యామ్నాయం ఇప్పటి నుంచి మాట్లాడుకోవాలి కదా. 2 ఏళ్లే కదా ఇంకా ఎలక్షన్ ఫీవర్. అంతే, ఇవన్నీ అదే. వీళ్ళందరూ ఇందాక మీరు పేర్లు ఉదహరించిన వాళ్ళందరూ అదే. రేపొద్దున జంజీ కొత్త విప్లవం వచ్చేస్తుంది. వీళ్ళు ఎవరిని చుట్టచుట్టి అవతల బారేస్తారు, మూసీ నదిలో ముంచేస్తారు. ఇంకొక వర్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా ప్రచారం చేస్తారండి వాళ్ళు. చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు శిష్యుడు అంటారు, మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోయాడు, మొన్న మోడీతో మాట్లాడింది అదే అని అంటారు. ఎన్ని ఇష్టానుసారం చేస్తారు. అతను ఉండటాను, అతను పీఠం మీద ఉండటం వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. కాంగ్రెస్ వాళ్ళకా లేదా బీఆర్ఎస్ వాళ్ళకా? అందరికీ అన్ని ఒకటే తాను ముక్కలో. ఈ కాంగ్రెస్ లో కూడా మాట్లాడే వాళ్ళు అసంతృప్తివాదులు అందరూ బీఆర్ఎస్ ఏజెంట్లే. తెలిసిందే కదా మనకి. లేకపోతే 2004లో 2009 చేసిన విన్యాసాలకే కదా బీఆర్ఎస్ ఇదయింది. 2014లో కూడా ఎన్ని విన్యాసాలు చేయలే. ఇప్పుడు తెలంగాణలో మన డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు చనిపోవడం పెద్ద ఇదయిందండి. ఆయన కూడా బీఆర్ఎస్ లోకి పోవడం అనేది పెద్ద తప్పు, చారిత్రక తప్పిదం. కేకే ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళటం వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధాలు. అట్లాగే సురేష్ రెడ్డి ఇటువంటి వాళ్ళు వెళ్ళటం అనేది ఇక అంత మహాపాపం కాదు. వాళ్ళ జీవితంలో చేసుకుని కడుక్కోలేనంత మహాపాపం చేసుకున్నారు. వీళ్ళందరూ పోవటం అనేది దురదృష్టం.